సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. భారత టెలికాం చరిత్రలో రిలయన్స్ జియోది ప్రత్యేక స్థానం. మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. టెలికాం రంగంలో ఏ కంపెనీ ఇవ్వనన్ని ఉచిత ఆఫర్లతో ఓ పెద్ద విప్లవాన్నే సృష్టించింది. అయితే తాజాగా ట్రాయ్ విడుదల చేసిన రిపోర్ట్ జియో స్పీడ్ తగ్గిందని చెప్తోంది. సబ్స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో వేగం తగ్గిపోయిందట. మార్చి నెలలో కేవలం 58 లక్షల సబ్స్క్రైబర్లను మాత్రమే రిలయన్స్ జియో సంపాదించుకోగలిగిందట. మార్చి నెల ముందు నెలలో 1,22 లక్షల సబ్స్క్రైబర్లు జియోకు యాడ్ అయ్యారు. కానీ ప్రస్తుతం సబ్స్క్రైబర్లు పడిపోతున్నారని ట్రాయ్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. స్పీడ్ తగ్గిన రిలయన్స్ జియోదే మార్కెట్ లో టాప్ ప్లేస్. దీని తర్వాత భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్లు ఉన్నాయి. జియోకు పోటీగా ఈ దిగ్గజాలు బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో వీరు కూడా సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకున్నారు. ఇతర టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలి సర్వీసెస్, టెలినార్ మార్కెట్ షేర్ ను కోల్పోతూనే ఉన్నాయని తెలిపింది. వోడాఫోన్ తన బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్లను మార్చి నెలలో రికవరీ చేసుకుంది. ఎయిర్టెల్ తన బ్రాడ్బ్యాండ్ వ్యాప్తిని మరింత పెంచుకుంది. ఫిబ్రవరి నెలలో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ వ్యాప్తి 20.9% ఉండగా మార్చిలో ఇది 22.1% పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.